స్వామి, నాకొక చిన్న కోరిక. నేను ఎటువంటి చెడు వినకూడదు, ఎవరికి ఎటువంటి చెడు జరగకూడదు, అందరూ హాయిగా ఉండాలి. ప్రార్థిస్తున్నాను స్వామి. భలే వాడివయ్యా రామస్వామి. మనం ఉండేదే స్టేషన్లో. తెల్లారు లేస్తే పోరంబోకులు గాలినా కొడుకులు వచ్చే పోయే ప్లేసు. నువ్వు దేవుణ్ణి కోరుకునే కోరికలోనే న్యాయం లేదయ్యా. కోరుకోవడం మన పని, తీర్చడం ఆయన పని. వెళ్ళి ఆయన అడుగు. నమస్తే అండి. కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ రాసుకుంటారా? ఏమే సరోజా, నీ మీదే బోల్డ్ కేసులు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకోటి మీద కేసు పెట్టడానికి వస్తావా? ఇదేమన్నా బాగుందా? భలే కేసయ్యా. పొద్దు పొద్దున్నే దేవుడు నీ కోరిక తీర్చాడు. రాత్రి 2 గంటలకి నా బిజినెస్ బంద్ చేద్దాం అనుకున్నా. ఇంతలో ఒకడు వచ్చి నా చేయి పట్టుకొని వస్తావా అన్నాడు. ఎంత తీసుకుంటావు అన్నాడు. నేను వాడికి 5,000 రూపాయలు చెప్పాను. వాడు 3,000కి బేరమాడాడు. పని అయ్యాక వాడిని నేను డబ్బులు అడిగితే వాడేమన్నాడో తెలుసా? కష్టపడింది నేను, చెమట వచ్చింది నేను, నేనెందుకు డబ్బులు ఇవ్వాలంటూ రివర్స్ నా దగ్గర డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. బాబు, అసలు వాడెవడో కూడా నాకు తెలీదు. వాడెవడో కూడా తెలియకుండా కేసు ఎలా పెట్టాలి? పోలికలు చెప్తాను, రాసుకో. చూడ్డానికి తేడాగా కనిపిస్తాడు. గాలోడ్లాగా గడ్డం కూడా పెంచాడు. వాడి చూపే వంకరగా ఉంటుంది. మాటలు తేడాగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బేవర్స్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాడు. గుడ్ మార్నింగ్. రాయడం పూర్తయిందా? గుడ్ మార్నింగ్ సార్. సార్, వీడే సార్ వాడు. అరవ మాకే, నీకు దండం పెడతా. ఆయన మా ఎస్ఐ. హే సరోజా, వచ్చేసావా? వీడు పోలీసా? రాత్రే కదా వచ్చాను, చీకటి పడేదాకా ఆగలేకపోయావా? సార్, మీ మీదే కేసు పెట్టింది చూసుకోండి. నా మీద కేసా? రామస్వామి గారు, నేనేం తప్పు చేశాను? రాత్రి మీరు 3,000 5,000 ఏదో అంటుంది. రామస్వామి గారు, మీరు కూడానా? ఆ గుడ్ల గువ్వ చూపండి రా. రామస్వామి గారు, అది ఒకసారి చదవండి. కృషితో నాస్తి దుర్భిక్షం. నేను కృషి చేశాను, నాకు ఫలితం దక్కింది. నౌ రీడ్ దట్. ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి. తన ఆకలితో ఉంది, నేను ఆదరించాను. ఇందులో ఉన్న తప్పు ఉందా రామస్వామి గారు? అబ్బే లేదండి. రామస్వామి గారి ఒప్పుకున్నాక మీరందరూ ఏంటమ్మా ఒప్పుకున్నట్టేగా? ఎవడు సార్ వీడు? ఆయన పేరు గాంధీ అమ్మ. ఈయన చొక్కా వేసుకున్న దగ్గర నుంచి తీసేదాకా ఇలా లంచాలు తీసుకుని బతకడానికి డ్యూటీలో చేరాడు. ఆయన సంగతి నీకెందుకులే గాని అమ్మా, నీ పని ఎలాగ అవ్వదులే గాని వెళ్ళిపో, వెళ్ళు. దొరుకుతాడు ఏదో ఒక రోజు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. మీరు బాగున్నారా? ఏంటి మీరు రోజు గుడికి వస్తారా? అవునండి, మీలాంటి కస్టమర్స్ మా బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యాలని రోజు దేవుణ్ణి కోరుకోవడానికి వస్తూనే ఉంటాం. మీరు గుడికొస్తారా? ఆ డిపాజిట్లు సేఫ్ గా ఉండాలని దండం పెట్టుకోవడానికి వస్తుంటాం. సార్, మీరు మా బ్రాంచ్ కి టాప్ ప్రయారిటీ కస్టమర్ సార్. అసలు మీలాంటి కస్టమర్ ఉండటం మా బ్రాంచ్ చేసుకున్న అదృష్టం సార్. అంటే మీ బ్యాంకుకి నేను తప్ప ఇంకెవరు లేరంటారు? అబ్బే ఉన్నారండి, కానీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు రోజు వచ్చే కస్టమర్ కదా సార్. ఒకటి అడుగుతానండి, ఇదంతా అనేది నా గురించేనా? అంతే కదండి మరి. ఊరుకోవా, అంతే కదండి మరి అంట. ఇదంతా నన్ను కాదని తెలుసు. నేను ఆ సైడ్ దగ్గర పని ఉన్నట్టు తెలుసు, 40,000 జీతం అని తెలుసు. ఈ కార్ ఏదో నాదైనట్టు, ఆ బిల్డింగ్ ఏదో నాదన్నట్టు మీ తోపు మాటలన్నీ విన్నా కూడా ఊపిరి అది నాకు. ఇదిగో ఇంకోసారి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడావు అనుకో, నీ బ్యాంకులో అకౌంట్ తీసిపోయి వేరే బ్యాంకులో పెడతాను. సరిపోయిద్ది, దండం పెట్టుకుని వెళ్ళిక. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే రే, ఆఫీస్కి వెళ్తుంటే బండి అయిపోయిందిరా. చూడరా బాబు. రే, బండి అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టు.
లేకపోతే ముట్టుకొని కూడా ముట్టుకోడు. రే అక్కడ ఉండే ఇక్కడ ఉండేట్రా వీళ్ళు కూడా వాసులు చూస్తున్నారు.